జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి కరెక్ట్‌గా 2 సంవత్సరాలు. సో, ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీన్ని సెలబ్రేషన్స్ అధికార కూటమి చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విప్లవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వికాసాన్ని కోరుకుంటున్నారన్నారు. బై డిఫాల్ట్‌గా అధికార కూటమిలోని పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం ఆఫ్‌కోర్స్ అందులో ఏమీ తప్పు లేదు. డెఫినెట్‌లీ సెలబ్రేట్ చేసుకోవాలి కూడా. సరే, ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చి 2 ఏళ్ళు దాటి ఇంక మూడో సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. కొన్ని ప్రశ్నలు మాత్రం 2 ఏళ్ల నుంచి అలాగే ఉండిపోయాయి. ఆ ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం దొరకట్లే. ఇక ఎప్పటికీ కూడా సమాధానం దొరకవేమో తెలియదు. ఏంటా ప్రశ్నలు? అసలు ఈవీఎంలలో అంతసేపు యూజ్ చేసిన తర్వాత కనుక ఛార్జింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ 100% ఎందుకుంది? ఒకవేళ టెక్నికల్ ఇష్యూ అంటారా? దానికి ఇప్పటికీ సమాధానం కనుక్కోలేకపోయారు. అసలు రాత్రి 5, 6 తర్వాత సాయంత్రం క్యూ లైన్లలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఇస్తారు కదా. మరి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓట్లేసిన క్యూ లైన్ ఎక్కడ? సాయంత్రం 6 తర్వాత 52 లక్షల మంది ఓట్లేస్తే ఎవరు వాళ్ళు? రాత్రి 11:30 తర్వాత 18 లక్షల మంది ఓట్లేసి ప్రతి 3 సెకండ్లకు ఒకరు ఓట్లేసి అది ఎట్లా సాధ్యమైంది? అంత రోబోల్లాగా ఓట్లు వేసినటువంటి ఓటర్లు ఎవరు? ఓట్లు వేయించినటువంటి ఎన్నికల అధికారులు ఎవరు? సిబ్బంది ఎవరు వాళ్ళతోటి? ఇటువంటి ప్రశ్నలకు ఏవీ సమాధానాలు దొరకడం లేదు ఇప్పటికీ కూడా. పోయిన అర్ధరాత్రి 2 వరకు ఓట్లు వేసినటువంటి ఆ పోలింగ్ బూత్ ఏది? అర్ధరాత్రి 2 గంటల లాస్ట్లో ఓటేసిన ఓటర్ పేరేది? ఓటర్ పోలింగ్ బూత్ ఏది? రాత్రి 11:30 తర్వాత ఓట్లు వేసిన 18 లక్షల మంది ఎవరైతే వాళ్ళ విజువల్స్ ఉన్నాయా? ఎవరు వాళ్ళందరూ? ఆ టైం వరకు ఎందుకు ఎట్లా ఓట్లు వేస్తూ ఉన్నారు? ఇటువంటి ఏ ప్రశ్నకు కూడా సమాధానమే దొరకడం లేదు. ఇప్పటికీ దొరకలే. 2 ఏళ్ళైన ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. బహుశా ఇంకా ఎప్పటికీ ఆ ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా దొరకపోవచ్చు.